Hi friends, welcome back to my channel. Yes vlogs. Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను క్యాబేజ్ మంచూరియా చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటో ప్రాసెస్ ఒక్కొక్కటిగా చూపించేస్తాను, చూసేయండి. అండ్ ముందుగా కావాల్సినవి మనకి క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ ఇది సన్నగా తరుముకున్నాను నేను. ఇలా సన్నగా తరుముకున్న క్యాబేజ్ని మంచిగా వాష్ చేసేసి నీళ్ళు మొత్తం అబ్జర్వ్ అయిపోయిన అంటే నీళ్ళు మొత్తం పోయిన తర్వాత అప్పుడు నేనేం చేశానంటే ఈ క్యాబేజ్ చూసారా సన్నగా ఎలా సన్నగా తరుముకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించేస్తాను అనమాట. ఇదిగోండి, కార్న్ఫ్లవర్, మైదా పిండి అండ్ ఆనియన్స్, గార్లిక్, క్యాప్సికము అండ్ ఏమో ఇంకా గ్రీన్ చిల్లీ అండ్ ఒక ఎగ్ అనమాట. ఓకేనా, ఇవి మనకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు. ఫస్ట్కి ఏం చేయాలంటే ఇందులో మనం తగినంత కార్న్ఫ్లోర్ వేసేసి అండ్ మైదా వేసేసి ఇందులో కొంచెం ఉప్పు, తగినంత కారం అయితే వేసేసి ఫుడ్ కలర్ అనమాట కొంచెం వేయండి, చిటికిన ఫుడ్ కలర్ వేసేసి అండ్ ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా మిక్స్ చేయాలంటే కావాలైతే వాటర్ వేసేసుకోండి, కొంచెం వాటర్ వేసేసుకొని చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇదిగోండి, పిండి అయితే ఇలా కలుపుకున్నాం అనమాట నేను. అంటే మనకి రౌండ్గా రావాలి. ఎలా అయితే ఇదిగోండి ఇలా కలుపుకున్నాను. బౌల్స్గా చేసేసుకోండి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మీకు వేసేసి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు, చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మంచిగా చేసేసుకోండి. ఈ సైజులో ఇలా చేసేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోండి. ఓకే, ఇలా అన్ని బాల్స్ రెడీగా ఇలా పెట్టేసుకో. ఇలా బాల్స్ లాగా అయితే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసేస్తాను.
అయిన తర్వాత ఎగ్ చూసారా, ఒక ఎగ్ అయితే వేసేసుకోండి. ఎగ్ వేసేసుకొని అది కూడా సిమ్లో అయితే పెట్టేసుకోండి. ఆ ఎగ్ అనేది కలిపపాకండి అప్పుడు. ఇదిగోండి చూసారా, ఇలా ఉండాలి ఎగ్. అంటే కొంచెం పెద్ద సైజుగానే ఉండాలి. ఆ ఎగ్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇవి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని ఇందులో బ్లాక్ పెప్పర్ వేసేయండి. 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్, ఈ 2 అయితే వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని, కార్న్‌ఫ్లోర్ ఉంది కదా, కార్న్‌ఫ్లోర్ ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఆ కార్న్‌ఫ్లోర్‌లో అందులో వేసేసుకోవాలి. ఇప్పుడేమో ఏం చేయాలంటే సోయా సాస్, వెనిగర్ ఇవేం వేయలేదనమాట. నేను ఓన్లీ టమాటో సాస్, కెచప్ వేసాను. టొమాటో కెచప్ ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్‌గా ఉంటే తింటారు కాబట్టి టొమాటో కెచప్ అనేది యాడ్ చేసేసాను. టొమాటో కెచప్ కూడా జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి అంతే. ఆ టొమాటో కెచప్ కూడా వేసేసి మంచిగా కలిపేసి అండ్ కార్న్‌ఫ్లోర్ వాటర్ అయితే అందులో వేసేసుకోవాలి. ఓకే. కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది నేను వేసేసాను. నేను వేసేసిన తర్వాత అది కొంచెం లైట్‌గా ఇలా కొంచెం లైట్‌గా ఫ్రై. ఇంకా మంచూరియా బాల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వేసేసి మంచిగా పైకి కిందకి కలిపేయండి. మంచిగా కలిపేయండి. ఇంకా అంతేనండి, అయిపోయింది. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచూరియా అనేది మంచి రెడీ అయిపోయింది. నేనైతే ఈ చికెన్ పకోడీ అండ్ మంచూరియా ఈ 2 అయితే తిన్నామండి మేమందరం కలిసి. చాలా అంటే చాలా బాగుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. అండ్ ప్రతి వాళ్ళు లైక్ అనేది కంపల్సరీగా చెయ్యండి. ఓకేనా. బాయ్, టేక్ కేర్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.